పీజీల అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఒక్క ఆంధ్ర తెలంగాణ తప్ప. నేను చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ ఉన్నప్పుడు అక్కడ ఆలా వెంకటేశ్వర్లు బీసీ సంఘాలు ఒక పెద్ద ఒక ఉద్యమముగా ఏర్పడి ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి, ఇట్లనే ఒక రిప్రజెంటేషన్ చేసి దానికి ఆయన ఒప్పించి అక్కడ 2020లో ఏదైతే ఎంఆర్సి మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ రిజర్వ్డ్ సీట్ తీసుకుంటే ఇది అతన్ని మళ్ళా ఇతనికి రిజర్వ్డ్ క్యాండిడేట్ కి ఇవ్వాలి ఆ సీటు, ఆ ఎంఆర్సి ఖాళీ చేసిన సీటు రిజర్వ్డ్ క్యాండిడేట్ కి ఇవ్వాలని అక్కడ జీవోలు పీజీ మెడికల్ పీజీ డెంటల్ రావడం, అక్కడ దాదాపు 200 సీట్లు ప్రతి సంవత్సరము రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు దక్కుతున్నాయి, లేకపోతే వెళ్తుండే. కానీ మన దగ్గర మాత్రం అప్పుడు మనకు నేను ఆ జీవోని వెంటనే ఈయన ఈటెల రాజేందర్ కు హెల్త్ మినిస్టర్ ఉంటే ఆయనకు వాట్సాప్ చేసిన తర్వాత సీనుకు చెప్పిన, సీనుకి చెప్తే వారు కూడా తీసుకుపోయి వారితో రిప్రజెంటేషన్ చేసినా కూడా మరి దొరగారు వింటలేరు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ మరి అది వింటలేడు అని అది ఏం కాలేదు. అది కాకపోతే అప్పుడే 2019లోనే నేను సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో 2019లో కేసు వేసిన తర్వాత కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా ఆంధ్ర గవర్నమెంట్ అమెండ్ చేసి మనకు రిలీఫ్ ఇచ్చినారు, కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయలేదు. మొన్న సుప్రీంకోర్టులో రీచ్ అయినప్పుడు ఈ జడ్జిమెంట్స్ అన్ని సరిగానే, బట్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఒక సంస్థ వేసింది, కానీ స్టూడెంట్స్ వేస్తే మేము రిలీఫ్ ఇస్తామని ఒక తప్పుడు అపోహతోని అది డిస్పోజ్ ఆఫ్ చేసుకుంటే, ఎవరు మీరు ఐదర్ గవర్నమెంట్ తోనన్నా రిప్రజెంటేషన్ చేసుకోండి, లేదంటే హైకోర్టులో వేసేసుకుంటే, మీకు హైకోర్టులో వేసేస్తే ఆటోమేటిక్ గా మనకు రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు దాని ప్రకారం ఇంకొకటి సుప్రీంకోర్టులో కూడా ఇండివిజువల్ కేసులు వేసినారు, కానీ వాళ్ళకి ఆల్రెడీ రిలీఫ్ వచ్చింది ఆంధ్ర వాళ్ళకి. ఇప్పుడు అది కూడా అది ఇంకా అది ఇన్ఫ్రాక్చర్స్ అయినట్లు. కాబట్టి సాధించుకునేది మనకు అన్యాయమైనది ఒక తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణలో మనం సాధించుకోవాలి. దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు చెప్తాను. ఇది నా 19 పేజ్ 2 పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ టాపిక్ మీద reserved quota candidates are losing about 250 PG medical and dental seats of various broad specialties by reason of meritorious reserved candidates sliding and occupying the better broad specialty allotted to the reserved category seats. అది టాపిక్. ఆ టాపిక్ ఒకసారి మళ్ళీ చదువుతాను. రిజర్వ్డ్ కోటా క్యాండిడేట్స్ ఆర్ లూజింగ్, ఫస్ట్ పేజ్. అంటే రిజర్వ్డ్ కోటా క్యాండిడేట్స్ అంటే మనకు 50% ఏదైతే రిజర్వ్డ్ కోటా ఉంటుందో అందులోకి వెళ్ళి దాదాపు 250 పీజీ మెడికల్ సీట్స్ కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ రిజర్వ్డ్ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే మెరిట్ లా సెలెక్ట్ అయినటువంటి రిజర్వ్డ్ కేటగిరీస్ ఈ యొక్క రిజర్వ్డ్ సీట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఖాళీ చేసిన సీట్లని మళ్ళా ఓసీలకు ఇస్తున్నారు. అది వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ సీనియర్ అడ్వకేట్. అక్కడ మీరు అందరికి తెలుసు సుప్రీంకోర్టులో మినిమం ₹1,00,000 ఇవ్వండి ఎవరు ఆర్గ్యూ చేయరు. అయినా కూడా ఆయన పిఎస్ నరసింహన్ నేను అడిగితే ఫ్రీగా అప్పుడు అడ్మిషన్ చేసినాడు. అట్లా మీకు చాలా మందికి తెలియదు ఎంతవరకు మేము చేసినామో. ఇక్కడ లాస్ట్ టైం లోకల్ బాడీస్ వచ్చినప్పుడు మా ఆఫీస్కి వెళ్ళి రాము ధర్మేష్ వీళ్ళు చేస్తే జాదుల శ్రీనివాస్ గౌడ్ కేసు వేసినాడు. అది ఇది ఆ రూల్ తప్పు, ఇది బీసీ జనాభాని తీసేది రూలు, అది తప్పది. కాబట్టి కులగండ చేయాలని అది వేస్తే మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు వేసిన రిట్ పిటిషన్ పైననే ఆర్డర్ వచ్చింది సుప్రీంకోర్టులో. అంతకంటే ముందు కూడా ఎన్నో వేసినాం. సుప్రీంకోర్టులో దాదాపు 6 కేసులు వేసినాము. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కేసు వేసి మోహన్ గోపాల్ he was the vice chancellor of Nalsar University, very famous renowned scholar and very అంటే he is
ఎన్నో సుప్రీంకోర్టు కమిటీలో కూడా ఆయన అడ్వైజర్ గా ఉన్నాడు. ఎవ్రీ సుప్రీంకోర్టు జడ్జి రెస్పెక్ట్స్ హిమ్ ఏ లాట్. అతను ఈడబ్ల్యూఎస్ కేసు నేనే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ రిప్రజెంటెడ్ బై ఈశ్వర చేసినప్పుడు, ఆయన ఆర్గ్యూ చేసినప్పుడు ఆయన ఎంత బాగా ఆర్గ్యూ చేసినాడంటే, ఈ అగ్రకులాల వాళ్ళకి సవరణలకు ఎన్నో మార్గాలు ఓపెన్, సెవరల్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ దెమ్. బట్ బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం అన్ని డోర్లు మూసుకొని పోయి ఉంటాయి. కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇవ్వడము చాలా కాన్స్టిట్యూషన్ ప్రకారం అది చాలా అన్కాన్స్టిట్యూషనల్. అది ఎంక్వైరీ లేదు, దానికి సర్వే లేదు. ఎంత జనాభా ఈడబ్ల్యూ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలి. లేకపోతే మీరు అయినా కూడా ఒక చీఫ్ జస్టిస్ బండ ఆయన ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జిలేమో మన ఫేవర్లు ఇచ్చినారు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని. బట్ ఇచ్చినాడు. మిగతా ముగ్గురు జూనియర్ జడ్జిలు మాత్రం మనకు వ్యతిరేకంగా ఇచ్చినారు. అంటే మీకు అందరికి తెలుసు ఈ బీజేపీ గవర్నమెంట్ లో ఏం జరుగుతుందో. దాని తర్వాత మనకి ఈ ఫస్ట్ నీట్ ఎగ్జామినేషన్ లో మనకు రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకి ఉండదు కానీ బీసీలకి లేదు. ఆ కేసు కూడా నేనే వేసినాను. ఫస్ట్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ 2019 లో వేసినాం. అది కూడా ఆ కేసు అది కూడా ఇప్పుడు ఇందులో నేను మెన్షన్ చేశాను. ఆ కేసు ఏం చేసినానంటే, తర్వాత అది వేసినప్పుడు నా పేపర్స్ తీసేసుకొని ఈ విల్సన్ గారు ఆ సుప్రీం కోర్టులో వేసినాడు. తమిళనాడు విల్సన్ గారు డిఎంకే రాజ్యసభ మెంబర్ తమిళనాడులో అది వేస్తే వాళ్ళు ఏమన్నారు, నా కేసు పెండింగ్ ఉన్నదని సుప్రీంకోర్టు చెప్పినా కూడా లేదు పెండింగ్ ఉన్నా కూడా మేము ఎంటర్టైన్ చేయము, నువ్వు మీ హైకోర్టుకు వెళ్ళండి ఫస్ట్ అని అన్నాడు. హైకోర్టుకు వెళ్ళాడు అని అంటే ఆయన అక్కడ వెళ్ళినాడు, తమిళనాడులో వెళ్ళినారు. వెళ్తే అక్కడ అదృశ్యం కొద్దీ అది బ్రహ్మాండమైన జడ్జిమెంట్ వచ్చింది. ఇది ఈడబ్ల్యూఎస్ మన నీట్ లో ఇవ్వాలి ఖచ్చితంగా అని దాని కంటెంప్ట్ వేస్తే, ఆ కంటెంప్ట్ మీద అక్కడ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది. ఏది వాళ్ళు నీట్ వాళ్ళు వెళ్తే అది మనకు మనది ఆ కేసులనే మనకు 2022లో జడ్జిమెంట్ వచ్చింది. అది నీల ఆరిలో నోన్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అందులో వచ్చిన జడ్జిమెంట్. అప్పటి నుంచి మనకు నీట్ల 85% మీ అందరికి తెలిసి 85% ఏమో ఆల్ ఇండియా కోటా, 15% స్టేట్ కోటా. 85% బీసీలకు రిజర్వేషన్స్ లేకుండే. ఎందులో రెండిట్ల లేదు, ఎంబీబీఎస్ లేదు, పీజీలో లేదు. ఆ రెండిట్ల 2020కి వెళ్ళే మనకు నీట్ వస్తుంది. నీట్ వస్తుంది కాబట్టి ఆ నీట్ లో ఇప్పుడు మనకు రిజర్వేషన్స్ వస్తుంది. కానీ ఈ స్లైడింగ్ ఈ విషయం డిసైడెడ్ కేసు ఇప్పుడు మనం సాధించుకోవాలి. ఇప్పుడు అలానే మనకు ఈ యొక్క అడ్మిషన్ కూడా తప్పుడు ప్రాసెస్ ఉందని ఇంకొకటి 1116 ఆఫ్ 2022 కూడా ఫైల్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రశాంతి భూషణ్, విల్సన్ ఇంకో వేరే కేసు వేసినారు ఆల వెంకటేశ్వరరావుతోని. దాంతో ట్యాగేజ్ చేసిండు, అది పెండింగ్ ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. అది కాకుండా బీహార్ గవర్నమెంట్ 65% రిజర్వేషన్స్ ఇచ్చింది. కులగణన చేసి పగడ్బందీగా. దురదృష్టకరం ఏంటంటే నితీష్ కుమార్ అంత పెద్ద మేధావి అయినా కూడా మరి సిద్ధు లేదో లేకపోతే ప్రజా ఆదరణ గురించి చేసిండో చూసుకోవడానికి చేసిండో తెలియదు. కానీ ఆయన ఏదైతే తమిళనాడు తరహాలో యాక్ట్ చేయకపోవడము, 9th షెడ్యూల్లో మరి అది ఇంక్లూడ్ చేయాలని ఆ చట్టం చేయకపోవడము, 31C కింద, అది 31B కింద రాజ్యాంగం ప్రొటెక్షన్ ఇస్తుంది, మనకు భద్రత ఇస్తుంది. అటువంటి చట్టాన్ని చేస్తే ఏ కోర్టు కూడా మనకు కొట్టువేయడానికి వీలు లేదు. కానీ ఆ రకంగా చేయనందువల్ల అంతకంటే ముందున్న జడ్జిమెంట్స్ ప్రకారం 50% దాటకూడదని కొట్టివేసినారు. దాని మీద కూడా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ లీవ్ గ్రాంట్ చేసుకొని గవర్నమెంట్ తో పాటు మన రిట్ కూడా సుప్రీంకోర్టు పెండింగ్ ఉంది. అది కాకుండా మా ఉత్తరప్రదేశ్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు హైకోర్టు. ఏమని, ఇక్కడ కాస్ట్ సర్వే లేనిది, ఈ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారం కాస్ట్ సర్వే లేనిది బీసీలో ఎంత పర్సెంటేజ్ ఉంది అని తెలియకుండా బీసీలకు 1% కూడా రిజర్వేషన్స్ ఉండడానికి వీల్లేదు అని ఆ జడ్జిమెంట్ ఇస్తే, దాని మీద కూడా సుప్రీంకోర్టులో వేస్తే మన కేసు ప్లస్ గవర్నమెంట్ కేసు రెండు అలౌ చేసి మళ్ళీ మీ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసుకొని ఎలక్షన్స్ జరపాలన్నప్పుడు వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ రిజర్వేషన్స్ ఫిక్సప్ చేసి మనకు రిజర్వేషన్స్ అక్కడ దొరికినాయి. తర్వాత మధ్యప్రదేశ్ లో దొరికినాయి. కానీ మహారాష్ట్రలో కులగణన చేయలేదు. ఎలక్షన్స్ మీరు ఏ రిజర్వేషన్స్ లేకుండానే పెట్టాలన్నప్పుడు రిజర్వేషన్స్ లేకుండానే లోకల్ బాడీ ఎలక్షన్స్ మహారాష్ట్రలో అయినాయి. కాబట్టి ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్ అంటే పోరాడుతా ఉన్నాము. బట్ ఇంకా
అందరి సహకారంతో ఒక ఉవ్వెత్తున పోరాడితే అన్ని విషయాలు సాధించుకోవచ్చు. తర్వాత నేను సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసిన దాదాపు ఒక 40 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేసినాను, 20 నిమిషాలు జడ్జిమెంట్ రాసినారు. కానీ అందులో ఒక 2 నిమిషాలు 2 నిమిషాలది ఒక చిన్నది క్లిప్ చూడవలసిందిగా మనవి. ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్ he continues to be the open category candidate. There is no migration into reserved category even if an MRC asks for a seat earmarked for the reserved category candidate. The lowest ranking candidate who qualifies in the reserved category cannot hence have option for college seats in the reserved category on account of the MRC choice may be adjusted against the choice of the college seats then available in the general category left over by the MRC. However, such reserved category candidates continue in reserved category except for such options. Thus, by treating the MRC as a general category candidate, the number of the reservation seats remains the same and reservations do not exceed 50%. This is also consistent with the principles of equality. In view of the above, we could not find any reasons to disagree with the conclusions reached by the full bench of the High Court. Then I was in 26. In the light of the case discussed here above, both questions answered as follows. An MRC can opt for a seat earmarked for the reserved category so as not disadvantage him against the less meritorious reserved category candidate. Such MRC shall be treated as part of the general category only. Then to 26.2. Due to the MRC choice, one reserved category seat is occupied and one seat among the choice available to the general category candidate remains unoccupied. Consequently, one lesser ranked reservation category candidate who had choice among the reserved category is affected as he does not get any choice anymore. To remedy the situation, to provide the affected candidate a remedy, 58 seats which could have been allotted to XMRC, had he not opted for the seat meant for the reserved category to which he belongs, shall now be filled by that candidate in the reserved category list who stands to lose out the choice of MRC. This gives the percentage of reservation 50% undisturbed. We regret that. Recently, in the case of